యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు 10వ తరగతి విద్యార్థిని ఇంటికి వెళ్లారు. కొద్ది రోజులుగా స్కూల్కు రాకపోవడంపై ఆరా తీశారు. సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో 10వ తరగతి విద్యార్థిని సంతోషం వ్యక్తం చేసింది. నువ్వు ఎన్నో రైతుంది రాక ఎన్నో రైతుంది మన హెడ్ మాస్టర్ మన పరీక్షలు రాసినా మంచిగా మరి ఎట్లా చదువుతున్నావు? ఏమి క్లాసులు కాకుండా ఇవి కాకుండా క్లాసెస్ నోట్స్ చాలా మిస్ అవుతారు కదా. ఎన్నో దాదాపు ఈ సంవత్సరం మొత్తంలో నాకు తెలిసి 90 days పర్సెంటేజ్ కదా. 90 days లో ఒక 30 days అవుతుంది. నీకే సిలబస్ పోతుంది కదా. 10th క్లాస్ కదా, మళ్ళీ దాంట్లో రెగ్యులర్ వచ్చి సిలబస్ అంతా కవర్ అయిపోయి తోటోడుతో చదవకపోతే వెనక పడతాం మనం. ఆల్రెడీ ఇప్పుడు మనం డిసెంబర్కి వచ్చేసినట్టే కదా, 3 నెలలు ఉంది అంతే కదా. జస్ట్ 3 months ఉన్న ఎగ్జామ్స్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎగ్జామ్స్ అయిపోతాయి. నవంబర్ అయిపోతా ఉంది. 20 వచ్చి సమ్మర్ హాలిడేస్ కావాలంటే అమ్మకి హెల్ప్ చేయొచ్చు. అమ్మకి ఆరోగ్యం బాగుండదా? ఏముంది జ్వరమా? ఇప్పుడు ఏంటి థైరాయిడ్ పెద్ద ప్రాబ్లం ఏముంది, దానికి ఏం కాదు, ట్యాబ్లెట్ వేసుకుంటూ కవర్ అవుతుంది. నీ వాల్యుబుల్ టైం రాదు కదా సుస్మిత. మరి రెగ్యులర్ వస్తావా? మరి రేపటి నుంచి పుస్తకాలు అన్నీ ఉన్నాయి. ఇంటి దగ్గర ఏం చేస్తావు? చదువుతావా? ఉన్నాయా పుస్తకాలు? ఇప్పుడు చదువుతున్నావా? మరి ఎప్పుడు ఏం చేస్తున్నావు? ఏ చూపి నోట్స్ ఎవరు ఇస్తారు నీకు రెగ్యులర్ గా? మరి గైడ్ తీసుకురా చూద్దాం. ఇంటి పక్కన చుట్టాలు అయితే సంబంధం లేదు. ఈ గైడ్ చూసుకొని చేస్తున్నావా? వీళ్ళకి నోట్స్ మీ ఫ్రెండ్స్ లేరా దాంట్లో ఎవరన్నా? నీ పేరేందిరా బుజ్జి? శ్రీవర్ష. నోట్స్ చెప్పాను, పాత నోట్స్ అంతా మీది ఇక్కడేనా? ఎందుకంటే గైడ్లలో తెలియదు. సార్ రాయించిన నోట్స్ అయితే కరెక్ట్ గా ఐడియా ఉంటుంది. హిందీ 20 మార్కులే. హిందీ కన్నా నీకు మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, బయాలజీ ఇవి మరి ఇంపార్టెంట్ కదా. సింగన్నగూడెం ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న బానోతు సుష్మిత 10వ తరగతి చదువుతోంది. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడం, కుటుంబ సమస్యలతో ఆమె స్కూల్కు వెళ్లడం లేదు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ హనుమంతరావు నేరుగా సుష్మిత ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సుష్మిత వాళ్ళ అన్నయ్య తల్లిని తీసుకుని హాస్పిటల్కు వెళ్లారు. స్కూల్కి ఎందుకు రావడం లేదని సుష్మితను ప్రశ్నించారు. ఇంట్లో పరిస్థితిని ఆమె వివరించారు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. నాన్న మేస్త్రి పనికి వెళ్తుండటంతో అమ్మకు తోడుగా ఉంటున్నానన్నారు సుష్మిత. దీంతో సమస్యలు పరిష్కరిస్తానని, రేపటి నుంచి స్కూల్కు వెళ్లాలని సూచించారు కలెక్టర్ హనుమంతరావు. మమ్మీ డాడీ ఎవరు?